హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెద్దన్నం దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, అసలు దాని బెనిఫిట్స్ ఏంటి చూసేద్దాం. దాన్ని హోమ్ మేడ్ ప్రోబయాటిక్ రైస్ అని కూడా అంటాము. సో అది ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, దాని టేస్ట్ ఎలా ఉంటుంది, అసలు దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అసలు మన పూర్వీకులు ఎందుకు అంతలా ఇది తినేవాళ్ళు, దాన్ని యాక్చువల్గా మనం పూర్వీకుల అమృతం అని కూడా అంటాము. సో దాన్ని ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఏదో చూసేద్దాము. ఫస్ట్ ఏం లేదండి, ఇది మెయిన్గా మనం వెజల్స్లో దానికంటే ఒక మట్టి కుండలో చేసుకోవడం చాలా ఆరోగ్యం, చాలా చలువ కూడా బాడీకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాత్రి మిగిలిన అన్నాన్ని, లెఫ్ట్ ఓవర్ రైస్ని ఒక ముందు రోజు నైటే మనం రైస్ తీసుకొని కొన్ని ఆనియన్ ముక్కలు అండ్ ఒక్కొక్క 2-3 గ్రీన్ చిల్లీస్ తీసుకుందామండి. సో ఫస్ట్ కుండ నీట్గా కడుక్కున్న తర్వాత ఈ మిగిలిన రైస్ని అయితే మనం నైట్ అందులో వేసేసి బాగా కొంచెం అంటే లంప్స్ లేకుండా మొత్తం పొడి పొడిలాగా చేసుకుంటే ఆ రైస్కి ఇంకా బాగా పడుతుందండి. సో అలా చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ముందుగా మనం కొన్ని పాలు అయితే వేడి చేసి పక్కన పెట్టుకుందామండి. అండ్ కొంచెం కర్డ్ కూడా, అది తోడుపడడానికి కర్డ్ కూడా వేసేద్దాం. సో ఇక్కడ లెఫ్ట్ ఓవర్ రైస్ వేసిన తర్వాత మనం తీసుకున్న వేడి పాలు ఇందులో పోయడం జరుగుతుంది. సో అలా పాలు జస్ట్ ఒక చిన్న గ్లాస్ పాలు చాలండి. ఎక్కువ వాటర్ క్వాంటిటీ దీంట్లో వస్తే అంత ఎక్కువ బ్యాక్టీరియా, మనకు గుడ్ బ్యాక్టీరియా వస్తుంది. సో పాలు, పెరుగు కొంచెం తోడు కోసం కొంచెం యాడ్ చేస్తాం, బట్ వాటర్ మాత్రం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుందాం. అలాగే సాల్ట్ కొంతమంది నెక్స్ట్ డే మార్నింగ్ ఫర్మెంట్ అయినాక యాడ్ చేసుకుంటారు, బట్ నేను ముందే యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ అందులో వేసేసి ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు వాటర్ తీసేసుకుంటున్నాను నేను. ఒక 1.5-2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి. ఎక్కువ వాటర్ ఎంత ఉంటే అంత ఫర్మెంటేషన్ బాగుంటుంది, అంత మంచి బ్యాక్టీరియా మనకు వస్తుంది. సో నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అది తోడుపడడానికి లైట్గా కొంచెం ఫస్ట్ అంతా మిక్స్ చేసుకొని లైట్గా పెరుగు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ కావచ్చు, లేదంటే చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి, సాంబార్ ఆనియన్స్, అవి కూడా ఇందులో వేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఆనియన్స్ వేసి అండ్ పచ్చిమిర్చి కూడా ఇందులో వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇది ఓవర్ నైట్ సోక్ చేసి, ఓవర్ నైట్ మొత్తం అసలు దాన్ని కదిలించకుండా పక్కన పెట్టేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటే ఉంటుందండి మీకు నెక్స్ట్ డే ఈ మ్యాక్సిమం కొన్ని గంటల వరకు మీకు ఆకలి ఉండదు. అండ్ ఇది ఒక కూలింగ్ సిస్టమ్, రిచ్ సోర్స్ ఆఫ్ కూలింగ్ అనమాట. ఇది బాడీ అంతా కూల్ అయిపోతుంది అండ్ దీని నుంచి గుడ్ బ్యాక్టీరియా వస్తుంది. దాని పేరు లాక్టోబాసిల్లస్ అండి. సో అది రిచ్ సోర్స్ ఆఫ్ బ్యాక్టీరియా, మన కడుపులో డైజెషన్ కావడానికి ఆ బ్యాక్టీరియా చాలా యూజ్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేయగానే ఎంత గడ్డ, అసలు ఎంత పెరుగు, ఎంత గడ్డ కట్టి, రైస్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా, అసలు ఎంత మెత్తగా తయారైందో. సో ఇలా చేసుకొని తింటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్, లైక్ మెయిన్గా డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. ఇది మన పెద్దవాళ్ళకు కూడా తెలిసేలా చూడండి. అండ్ ఐరన్, ఇందులో ఐరన్, విటమిన్ సి, కాల్షియం, జింక్ ఇవన్నీ ఉంటాయండి. అసలు ఎంత బాగా పెరుగు కట్టిపోయిందంటే సూపర్. అసలు మనకి కుండలో అయితే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇలా ఆనియన్ తీసుకొని ఏ బ్రేక్ఫాస్ట్ పనికిరాదండి దీని ముందు. అందరూ ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. మిగిలిన రైస్ తీసుకొని పాలు కొద్దిగా వేడి చేసుకొని అందులో వేసేసుకొని లైట్గా మనం తోడుకు పెరిగేస్తాం కదా, అలా వేసుకొని కొంచెం ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి పెట్టేసి మూత పెట్టేసుకోండి. కుండలోనే చేసుకోండి. ఆ కుండలో అయితే ఆ టేస్ట్ మన పూర్వీకులు తినేవాళ్ళు కదా, ఆ టేస్ట్ వస్తుంది. మిర్చి, సో ఇందులో ఐరన్, విటమిన్ సి, కాల్షియం, జింక్ ఇవన్నీ వస్తున్నాయండి. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. విటమిన్ B12కి చాలా మంచిది. అండ్ మన గట్ హెల్త్కి ఇది చాలా అంటే చాలా పనిచేస్తుంది. సో నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ అట్లీస్ట్ ఈ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్లు అవి చేయకుండా అట్లీస్ట్ మన వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా అది తినేటట్టు చూడండి. మీ బ్రేక్ఫాస్ట్లో హెల్తీగా ఉండండి. సో మీలో ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమంది ప్రిపేర్ చేసుకున్నారు, ఎంతమంది టేస్ట్ చేశారు, దాని తర్వాత మీ హెల్త్లో ఎలా చేంజెస్ కనిపించాయో కింద కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.